ప్రశ్నించే గొంతు లేకుంటే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి. గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. పట్టభద్రులు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. మండలిలో నిరుద్యోగుల గొంతు వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరుతున్న పట్టభద్రుల అభ్యర్థి జీవన్ రెడ్డితో మా రిపోర్టర్ నరేష్ ఫేస్ టు ఫేస్. జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రస్తుతం మనం కాంగ్రెస్ అభ్యర్థి పట్టభద్రుల అభ్యర్థిగా జీవన్ రెడ్డి బరిలో ఉన్న జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరించిన పరిస్థితుల్లో పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితులలో అధికార పార్టీ కొంతమేరకు సానుకూల ఫలితాలు పొంది ఉండొచ్చు కాక ఈ ఎన్నిక ప్రత్యేకించి పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఇదే పట్టభద్రులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పి భావించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఏదైతుందో వారికి మెరుగైన జీవితాలు లభిస్తాయని చెప్పి భావించారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా వారికి ఒక ఉద్యోగ భద్రత లభిస్తుందని చెప్పి భావించారు. ఇవాళ ఏమైపోయింది, నిరుద్యోగ యువత ఆశపై నీళ్లు చల్లే విధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం ప్రకటించిందో దానికి తోడు ప్రతి సంవత్సరం ఒక 20,000 ఉద్యోగాలు పదవి విరమణ పొందినా కానీ 4 సంవత్సరాల్లో 4 × 20 80,000 ఉద్యోగాలు అదనపు ఖాళీలు ఏర్పడతాయి. అంటే 1,20,000 + 80 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే అటువంటి ఒక అవకాశం ఉండి కూడా భర్తీ చేయబడే కేవలం 20,000 ఉద్యోగాలు మాత్రమే 10%. అంటే 1,80,000 ఉద్యోగాలు భర్తీ చేయగలిగే అవకాశం ఉండి కూడా భర్తీ చేయలేకపోవడంతో నిరుద్యోగ యువత లోపల నిరాశ నిస్పృహలు పేరుకపోయింది. ఇవాళ ఈ నిరుద్యోగ యువత ఏదైతుందో ఇవాళ స్పందించబోతుందని చెప్పి అంటున్నాను. ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు లభించాల్సిన ఒక వేతభత్యాల సవరణ ఇంతవరకు ఏదైతుందో అది నోచుకోలేదని చెప్పి అంటున్నాం. ఇలా ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి ఒక ఉద్యోగస్తులు వాళ్ళు ప్రైవేట్ విద్యాలయాల్లో కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి కాక వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కాంట్రాక్ట్ సర్వీస్లో ఉద్యోగం పొందుతున్నట్టు వారు, అవుట్సోర్సింగ్లో ఉద్యోగం పొందుతున్నట్టు వారు అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగలిగినట్టయితే అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే రూపుమాపుతామని చెప్పన్నారు, అవుట్సోర్సింగ్ వ్యవస్థనే రూపుమాపుతామని చెప్పన్నారు. ఇంతవరకు క్రమబద్ధీకరణ లేదు. వాళ్ళ లోపల నిరాశ నిస్పృహ పేరుకుపోయి ఉన్నది. అంటే ఇలా పట్టభద్రులలో ఏదైతుందో ఏ వర్గం, ఏ రంగం కూడా ఏదైతుందో ప్రభుత్వంతో తృప్తి లేదు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికలోపు ఏదైతే ప్రతిపక్షానికి ఇది మెరుగైన అవకాశంగా మేము భావిస్తామని చెప్పంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం. పూర్తిగానైతే ఇటు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ కంపల్సరీగా గెలుస్తుంది, విజయ బావుట ఎగరవేస్తుంది. దానికి పట్టభద్రులే సాక్ష్యంగా నిలుస్తారు. పట్టభద్రులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవసరాన్ని తీర్చాలి అంటే మండలిలో ప్రజా గొంతుకగా నేను ఉండాల్సిన అవకాశాన్ని నాకు ఇస్తారని కూడా నమ్ముతున్నానని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి మండలిలోకి వెళ్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రులు కూడా ఆ విధంగా ఓట్లు వేసి గెలిపిస్తారని కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సారేతో నరేష్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్.